ఏర్పడి 100 రోజులు పూర్తి కాకముందే కావలిలో పరుగులు పెడుతున్న అభివృద్ధి సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ రోడ్డుకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని, డిసెంబర్ నెల వరకు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. కావలి నుండి పాదయాత్రగా తుమ్మలపేట గ్రామానికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇంకా వెనక్కి వెళ్తాను. ఇంకా కొంచెం వెనక్కి పోండి. ఇంకా కొంచెం వెనక్కి పోండి. కొంచెం వెనక్కి పోవాలి. వాళ్ళు రిబ్బన్ అది లాగండమ్మా, లాగండి. మీరు లాగించండి. ఆ తాడు లాగండి. తాడు జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోరరస్వే దశాబ్దాల నిర్లక్ష్యానికి చేయకాదు అంతిమయాత్ర. దశాబ్దాల నిర్లక్ష్యానికి ఈ రోజుతో తుమ్మలపేట రోడ్డుకి శంకుస్థాపన మహిళా మనులు తల్లులందరూ కూడా శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ రోజు నుంచే పనులు ప్రారంభించి ఈ సంవత్సరం ఆఖరికి మన రోడ్డుని మళ్ళా మనం పూర్తి చేసుకుంటామని ఇంతమంది సాక్షిగా మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మీరు పక్క జరగాలి. అప్పుడు జరగదు. 2 పక్కల రైళ్ళు పౌరమాలకు రైళ్ళు. కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం. ముందుకు రావాలి. ప్రచారం ముందున్నాడు, పక్కన వెనక్కి వచ్చారు. మీరు ప్రచారం ఉన్నాడు, వెనక్కి పండి. వెనక్కి రావాలి. మీరందరూ వెనక్కి పండి. భారీ బందోబస్తు కాదు కదా.
కాబట్టి ఈ రోడ్డుని మళ్ళా డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటలకి 2024 సంవత్సరానికి స్వస్తి పలుకుతూ 2025కి నాంది పలుకుతూ స్వాగత సత్కారాల మధ్య, కోలాహలటాల మధ్య, డాన్స్ బేబీ డాన్సుల మధ్య, డీజేల మధ్య ఈ రోడ్డుని బీచ్ రోడ్డుగా నామకరణం చేస్తూ ఈ తుమ్మలపేట రోడ్డుని మనం ప్రారంభించాలి. దానికి ఆ ధైర్యం, ఆ మనోధైర్యం ఆ కాంట్రాక్టర్కి రావాలని మనందరం కూడా కోరుకుని ఆ కాంట్రాక్టర్ అప్పటికి పూర్తి చేసే విధంగా మనందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని, ఈ పాదయాత్ర నిర్విఘ్నంగా జరిగేందుకు తోచుకోకుండా అందరూ కూడా ఒకరి వెనక ఒకరు నడిచి అందరం కూడా సంఘీభావం చెబుదామని కావలి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి క్రమశిక్షణకి మారు పేరు, మాటకి విలువిచ్చేటువంటి పేరు. 7:30 కంటే 7:30కే జనాలు వచ్చారంటే అది క్రమశిక్షణ, తెలుగుదేశం యొక్క గొప్పతనం అని కూడా అందరి కార్యకర్తలను కూడా అభినందిస్తూ, ఇటువంటి స్ఫూర్తి, ఇటువంటి ఆలోచన, ఇటువంటి విధానం మీలో ఉన్నంత కాలం నిరంతరం కూడా కావ్య కృష్ణారెడ్డి మీకు సేవకుడుగా పనిచేస్తాడని కూడా మీకు అందరూ కూడా హామీ ఇస్తూ ముగిస్తున్నారు. దయించి తోసుకోవద్దు, దయించి షేక్ హ్యాండ్ వద్దు, ప్లీజ్ దయించి.